గోదావరికని జిఎం కాలనీలో శనివారం వల్లి సామెత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక సందడి మధ్య అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఈ కార్యక్రమానికి మక్కాన్ సింగ్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. రామగుండంలోని సబ్బండ వర్గాల ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, రామగుండం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని వేడుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. కళ్యాణము వల్లి సమేత సుబ్రహ్మణ్యం స్వామి అసలు చరిత్రలో మూడు అని ఇప్పుడే అయ్యగారు చెప్తా ఉన్నాడు. ఇది థర్డ్ గుడి అని. మేమొకటి మా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో చీర్యాలలో తెలంగాణలో అక్కడ కూడా ఒక వల్లి సమేత సుబ్రహ్మణ్యం స్వామి ఉన్నది. కాబట్టి ఈరోజు ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ప్రతి సంవత్సరం పోయినసారి కూడా నా చేతులు అందరి చేతుల మీదుగా ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళు, మక్కన్ సింగ్ కుటుంబం, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా మక్కన్ సింగ్ కుటుంబం, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ 24 గంటలు ఈ ఊరికి ఆయన పుట్టినందుకు రుణం తీర్చుకోవాలని ఒక కంకణంతో ముందుకెళ్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. సంవత్సరం గడవక ముందే ఇక్కడ ఫ్యాక్టరీలు, రోడ్లు, మార్కెట్ని మొత్తము దాని అన్ని ప్రతి ఒక్కరికి కష్టం లేకుండా రామగుండంని చరిత్రలో నించునే గలగాలన్న ఒక తపనతో ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా మన రామగుండం ఒకప్పుడు ఉండే, అదే సేమ్ పునర్వైభవం తేవాలి. ఇక్కడ గుళ్ళు కానీ, స్కూళ్ళు కానీ, ఆడోళ్ళకి ఉద్యోగాలు కానీ, మగపిల్లలకు ఉద్యోగాలు కానీ ప్రతి ఒక్కటి ఆయన మాట ఇచ్చినట్టు ఆయన చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాడు.